హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. భర్త అంటే ఇష్టం లేని స్త్రీలు చేసే 10 పనులు ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద అయిష్టాన్ని చూపుతుంది. ఏదో ఒక కారణం చెప్పి అతనికి దూరంగా ఉండేందుకు మాట్లాడకపోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే భర్త అంటే ఇష్టం లేని స్త్రీ ఏ చిన్న విషయాన్నైనా కూడా పెద్ద సమస్యగా మార్చి భర్తను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమె తనకు కావలసిన పనులు తానే చేసుకుంటూ అలాగే భర్తపై ఏ విధంగా కూడా ఆధారపడకుండా తనను తాను పూర్తి స్వతంత్రంగా ఎక్కువగా చూసుకుంటుంది. చిన్న చిన్న విషయాల్లోనూ అలాగే పెద్ద వివాదాలు తలెత్తిస్తూ నిత్యము కూడా ఒత్తిడిని స్పష్టించగలదు. భర్త చేసే ప్రతి చిన్న పనిని కూడా విమర్శిస్తూ అతనికి ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. నిజమే కదండి. గతంలో జరిగిన సమస్యలను అలాగే మళ్ళీ మళ్ళీ వాటిని ప్రస్తావిస్తూ చర్చలు పెద్దవిగా మారేలా చేస్తుంది. గుర్తుంచుకోండి, ఆమెకు ఏ ఇష్టం లేకపోతే దాన్ని తెగేసి చెప్పేస్తుంది. ఆ మాటలు నొప్పించేలాగా ఉంటాయి. గుర్తుంచుకోండి, చిన్న చిన్న ఇబ్బందులను పట్టుకుని అవి ఇప్పటి వరకు కూడా ఉనికిలో ఉన్నట్లు భావించి అందులో తను సరిగ్గా ఎలా ఉండాలి అని వివరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్ని అలాగే భర్తతో చర్చించకుండా తను ఏకపక్షంగా తీసుకుంటుంది. భర్తకు అనుకూలమైన వాటిని పట్టించుకోకుండా తాను ఏమీ చేయాలని అనుకుంటే దానిపైనే శ్రద్ధ ఎక్కువగా పెడుతుంది. సర్దుబాట్లు చేసుకోవాలని ఇష్టపడదు. తన మాటలు మాత్రమే చెల్లుతాయని భావించి నిబ్బరంగా ఉంటుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. మరి భర్త అంటే ఇష్టం లేని స్త్రీ ఈ పనులైతే ఖచ్చితంగా చేస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరి మీ వాళ్ళల్లో కానీ భర్త కానీ భార్య కానీ ఇష్టం లేనప్పుడుగా అనిపిస్తూ ఉంటే ఈ లక్షణాలు వాళ్ళల్లో మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మీ మీద 100% ఇష్టం లేనట్టే అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. మరి భార్య మీద కానీ భర్త మీద కానీ ఇష్టం లేని వాళ్ళు ప్రవర్తించే ఈ పనులు వాళ్ళల్లో మీరు గమనించి మీ మీద ఇష్టం ఉందా లేదా అని మీరే తెలుసుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.